హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఆ, అవును, ఊరికి వెళ్తున్నాను. చాలా ఇయర్స్ తర్వాత. నాకు తెలిసి నేను టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా డిప్లొమా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వెళ్ళాను. ఆ హాలిడేస్ టైం ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళాను. పెళ్ళైన తర్వాత ఎన్నోసార్లు పిలిచింది మా పెద్దమ్మ, అసలు వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు మా పాపతో కలిసి వెళ్తున్నాను అనమాట ఏకంగా. సో నాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్ అనమాట. మా పెద్దమ్మ అంత ఇష్టం నాకు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. చూద్దాం, పర్ణిక ఫస్ట్ టైం వెళ్తుంది, ఎలా ఉంటుందో ఏమనేది. సో నాతో పాటు మా మమ్మీ కూడా వస్తుందన్నమాట. ఇంకా మా హస్బెండ్, మా రోడ్డు మీదే అది బస్ వచ్చే స్టాప్. సో మేము ఒక 10 మినిట్స్ ముందు వచ్చామంతే, అప్పటికి లేట్ అయింది. సో అలాగా మా హస్బెండ్, మా అన్న ఆడుకుంటా ఉన్నాడు అనమాట మా బాబుతో. దానికి చాలా ఇష్టం వాళ్ళ మామయ్య అంటే. మామయ్య అని కలవరిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఇంకా అలా పన్నీతో స్పెండ్ చేసామన్నమాట. అవి ఇవి ఆడుకుంటా ఎక్కడికి వెళ్తున్నాం మనము అనంట. కొద్దిసేపు మేమిద్దరం, నేను మా హస్బెండ్ ఊరికి వెళ్తున్నాము అని చెప్పి బాయ్ చెప్తే ఏడుస్తూనింది. మేము ఎక్కడికి వెళ్తున్నామో అసలు దానికి కొద్దిసేపటి దాకా అర్థం కాలేదు, బస్సు ఎక్కేదాకా ఎవరెవరు ఊరికి వెళ్తున్నామని చెప్పి. సో అలా కబుర్లు చెప్పుకుంటా అలా ఉన్నామన్నమాట. కొద్దిసేపటికి చాలా దోమలు ఎక్కువ అయిపోయి, అందుకని పర్ని వాళ్ళ డాడీ కార్లో స్పెండ్ చేస్తున్నారనమాట. ఈ సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సరే నేను పడుకోబెడతాను కోసేపు. అప్పటికే బస్ మాకు 12 o'clock అంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ డిలే అయిపోయింది. సరే అది నిద్రలో ఉంది, పడుకోబెడతానని చెప్పి తీసుకెళ్ళాడు. అయినా అది పడుకోదు. అది పడుకోవాలంటే దానికి ఒక కంఫర్ట్ జోన్ ఉండాలన్నమాట. సౌండ్స్ ఉండకూడదు, లైట్స్ వేయకూడదు, ఫ్యాన్ ఆగకూడదు. సో ఇలా ఉంటేనే అమ్మగారు పడుకుంటారు, లేదంటే లేదు. అదే తిడుతున్నాను నన్ను, నేను వీడియో చూస్తున్నాను అని చెప్పి ఫ్లాష్ వేసి. సో ఇప్పుడు వేరే బస్సు వచ్చింది, వాళ్ళకి బాగా చెప్తుంది అనమాట. అది ఒక రేంజ్ చూస్తుంది, ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్. ఆ బస్ చూసినప్పుడల్లా అది పాడుతూ ఉందన్నమాట. నేను దానికి ఒక స్టెప్ నేర్పించాను, రౌండ్ అండ్ రౌండ్ అని చెప్పేటప్పుడు. సో అది తిప్పుతూ ఉంది చేతులు, అవి బస్సులు రాగానే. సో ఒక పక్క నేను టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే మేము స్లీపరు 2 times బుక్ చేసినా కూడా మాకు క్యాన్సిల్ అయ్యి, థర్డ్ టైం ఇంకా ఆ డేట్కి కుదరక మేము ఇంకా సెమీ స్లీపర్ తప్ప మాకు ఏది కుదరలేదన్నమాట. ఎప్పుడంటే మాకు ఈవినింగ్ మళ్ళీ క్యాన్సిల్ అయింది, 2 days బిఫోర్ క్యాన్సిల్ అయింది. సో ఇంక ఏదో ఒకట్లే, మా మమ్మీ ఉంది కదా, నేను ఒక్కటే అంటే నాకు వీలుండదు, మా మమ్మీ ఉంది కదా వెళ్దాంలే అని చెప్పి ఓకే అనుకున్నాం. సో ఇంకా పడుకుంటుందో లేదో అని అదొక టెన్షన్, నైట్ ఏడుస్తుందో ఏమో అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. బాయ్ చెప్తున్నాను అంటే అదొక తమాషకు ఒక వర్డ్ మాట్లాడుతుంది. ఎప్పుడైనా ఏదైనా వద్దంటే వద్దబ్బా అంటుంది. సో అది మాట్లాడిపిస్తున్నాను నేను అక్కడ. ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా అన్నీ బ్యాగ్స్ అన్నీ కింద పెడతారు కదా, అలా పెడుతున్నాం అనమాట. సో అది ఓపెన్ చేయగానే మా హస్బెండ్ అన్న వర్డ్ ఏంటో తెలుసా? ఇక్కడ వెచ్చగా ఉంటుంది, ఇక్కడ పడుకో, బెంగళూరులో చలి కదా. అందులో ఏసీ బస్ దొరికింది మాకు, నాన్ ఏసీ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఎందుకులే ఏసీ, నన్ను అడిగితే నాన్ ఏసీ కంటే ఏసీయే చాలా బెస్ట్. లోపల చాలా వామ్గా ఉంది. నార్మల్ అయితే మనం ఖచ్చితంగా విండోస్ తీస్తాం కాబట్టి చాలా కూల్గా ఉన్నిందంట. తర్వాత మా డాడీ వచ్చాడు, అప్పుడు చెప్పాడు మా డాడీ. సో అక్కడ కూర్చోమన్నాడు మా ఆయన. బ్యాగ్స్ పెట్టేసి నేను చాలా మిస్ అవుతున్నాను మా హస్బెండ్ని, అన్ని రోజులు లేకుండా. బట్ ఏం చేయలేం కదా, కొన్నిసార్లు తప్పదు. ఫ్యామిలీకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, అన్ని ఇయర్స్ తర్వాత పిలిచాక. సో బస్సు ఎక్కిన దగ్గర నుంచి డాడీ 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 అంటానే ఉన్నింది కంటిన్యూస్. లిటరల్లీ ఏడ్చి పడుకునింది. ఫస్ట్ అయితే మొత్తం చెక్ చేసింది, అవి ఆ నెట్స్ బయట కొద్దిసేపు ఆ వెహికల్స్ చూసుకుంటూ హైవే మీద అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసింది.
తర్వాత అయితే ఇంకా కంటిన్యూస్ ఏడ్చి ఏడ్చి 1 o'clock అనుకుంటా పడుకునింది. అప్పటికి లేస్తూనే ఉన్నింది మధ్య మధ్యలో లేచి మళ్ళీ ఏడుస్తా. అది కూడా వాళ్ళ డాడీని అంత మిస్ అయింది. ఆయన ఎంత మిస్ అయ్యాడో మేము కూడా అంతే మిస్ అయ్యాము ఆయన్ని. సో యాక్చువల్లీ ఆయన కూడా రావాల్సింది, కానీ టైం లేక ఆఫీస్ ఇంకా అన్ని రోజులు అంటే ఆయనకి కుదరదు. సో మీరిద్దరు వెళ్ళేసి వచ్చేయండి, నెక్స్ట్ టైం కావాలంటే నేను వస్తానని చెప్పింది. సరే మా మమ్మీ పడుకోబెడతాను రా అని చెప్పి మా మమ్మీ తీసుకున్న, అది పడుకోలేదు. ఇంకా అమ్మ అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. సో ఈలోపు బస్ వాళ్ళు అవి ఇచ్చారనమాట, సమ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. దాంట్లో ఏమున్నాయంటే హల్దీరామ్స్ ఏదో ఒక ప్యాకెట్ వచ్చింది, ఇంకా కేక్ వచ్చింది, లేయర్ కేక్ ఒకటి వచ్చింది, యూనిబిక్స్ వచ్చిందనమాట. యూనిబిక్స్ మిల్క్ ఫ్లేవర్ ఏదో కుకీస్ వచ్చాయి, చిక్కీ వచ్చింది, అటు వెట్ వైప్స్, టిష్యూస్ వచ్చాయి. సో కేక్ కావాలని చెప్పిందే కానీ ఓపెన్ చేసి ఒక పీస్ని అని చెప్పి మళ్ళీ ఇచ్చేసింది మాకే. సో మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. అస్సలు నాకు కూడా ఎంత స్ట్రెయిన్ అయిపోయానంటే, నార్మల్ స్లీపర్ అయితే చక్కగా పడుకునే వాళ్ళం, సెమీ స్లీపర్ కాబట్టి మార్నింగ్ కల్లా నాకు బాగా, కానీ ఎంత ఫాస్ట్ డ్రైవ్ చేశారంటే 12కి ఎక్కాము, 5:35 కల్లా మేము ఆల్మోస్ట్ కర్ణాటక రీచ్ అయిపోయాం. బెంగళూరు రీచ్ అయిపోయాం ఆ టైం కల్లా. చాలా మాకు ఇచ్చిన టైం వచ్చేసి 7 అనుకుంటా, కానీ మేము 5:36 కల్లా వెళ్ళిపోయాము. ఇంకా పడుకునేసింది, మధ్యలో పాలు పట్టిస్తాం, లేస్తుంటే ఇంకా అస్సలు ఎంత హారబుల్గా ఉన్నింది నాకు అసలు. తర్వాత కొద్దిసేపటికి ఇంకా కర్ణాటక బార్డర్ వస్తుంది అనగా మంచి స్లీపింగ్ పొజిషన్ దొరికిందనమాట. సో అప్పుడు ఇంకా పక్కన సీట్ జరిపి పక్కన పడుకోబెట్టుకున్నాను పాపని. అప్పటి నుంచి ఇంకా లేదు. ఇంకా అనౌన్స్మెంట్స్ వస్తుంటే అప్పుడు కొంచెం కదిలింది. ఫైనల్లీ బెంగళూరు అయితే దిగేసాం మేము. ఇంకా మా పెదనాన్న వస్తానంటే ఇంకా రోడ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట మా పెదనాన్న కోసం, బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి. ఈలోపు మళ్ళీ ఆటో పక్కన స్టాప్ ఉంటే ఆటోలో కూర్చుంటానని చెప్పి ఎక్కువసేపు ఏడ్చింది. సరే అని చెప్పి ఆటోలో కూర్చొని కొద్దిసేపు ఫీడింగ్ ఇచ్చాను, బాటిల్లో పాలు ఇచ్చామన్నమాట, తాగింది. ఫైనల్లీ వాళ్ళ పిన్ని వచ్చేసింది. దానికి డైలీ వీడియో కాల్ ఖచ్చితంగా మాట్లాడుకుంటాము. మా చెల్లెలకు కూడా ఎంత ఇష్టం అంటే మా పాప అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తన ఓన్ కిడ్నీ ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతుంది అనమాట పాప అంటే. సో ఆమె అసలు కెమెరాలో కనపడడానికి చాలా షైగా ఫీల్ అవుతుంది మా పాప, కానీ నేను వద్దన్నా కూడా నేను ఖచ్చితంగా తీసాను. లిటరల్లీ మా పెదమ్మ కూడా ఇంతకుముందు వెళ్తే నన్ను పలకరించుకునేదనమాట, ఇప్పుడు నన్ను అసలు ఎవరూ పలకరించుకోవట్లేదు. ఎంతసేపటికి మా పాపే అందరికీ కావాలి నాకంటే. ఇదొక్కటే నాకు అసలు అందరిలో నచ్చట్లేదు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా అంతే, ఫస్ట్ పాపనే ఎత్తుకుంటారు, నన్ను పక్కన పెట్టేస్తారనమాట. సో ఈ వీడియో కనుక మాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.